దీంట్లో ఎలా ఉంటాయంటే క్యాప్సూల్ కూడా ఎలా ఉంటుంది చూడండి. గెంజు పొరతో కట్టుతుంది అనమాట ఇది. ఇప్పుడు మేడం గారే ఒక ఉదాహరణ, వాళ్ళ బంధు గారికి 3 స్టంట్లు వేసారండి. స్టంట్లు ఉన్నాయని చెప్పారు, సారీ వేసారంటున్నాను, సారీ నా మాట తీసుకుంటున్నాను. హాస్పిటల్లో సడన్ గా ఆయన హెల్తీగా ఉన్న ఆయనకి జనరల్ చెకప్ చేసుకుంటే అప్పుడు సారోను మేడం వెళ్ళి ఇలాగా బ్లాక్ సైలును ప్రో కార్డ్ ఉంటుందండి వెళ్ళొచ్చు, నేను అది ఇస్తే నిజంగా 3 డేస్కి మిరాకిల్ రిజల్ట్ వచ్చిందండి. ఎవరికైనా కూడా మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం అదేండి. మనకి ప్రతి ఒక్కరికి మనం తినే తిండి వల్ల ప్రతి ఒక్కరికి కెమికల్ వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సన్నగా ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు, హెల్తీగా ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్నాయని చూపిస్తాయి. తెలుసండి, మీకే తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్లో కానీ మీ నైబర్స్లో కానీ చూడండి. నిజంగా ఇది మనకి 4 డేస్కి 5 డేస్కి మనకి రిజల్ట్ వస్తుందండి, అంత బాగా తగ్గుతుంది. ఈ థర్మోకోల్ షీట్ మనకి భూమిలో 100 సంవత్సరాలకు కరగదండి. అలాంటి దాన్ని ఇది వితిన్ సెకండ్స్లోనే మనకి ఈ బ్లాక్ సైల్ సీడ్స్లో ఉన్నటువంటి ఆయిల్ కరిగిస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తీసి కరిగించలేం కదా, ఇది మనకి చూస్తే మనం అంత చక్కగా మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, అది గాలి పడుతుంది. థర్మోకోల్ చూసానండి అందులో. ఇది 100 సంవత్సరాలండి. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అడగండి, ఎందుకంటే ఇది థర్మోకోల్ ఎక్కడైనా వేస్తే కరుగుతుందండి. పిల్లలు ఆడతారు, నీటిలో ఆడతారు, నీటిలో కానీ ఏదైనా వేస్తే కరుగుతుందండి. అసలు కరగదండి. అది కూడా కొవ్వు లాంటిది అనమాట అండి. మనకి ఒక డ్రాప్ సరిపోద్దండి, మనకి త్వరగా చూపించడానికి మేడం 2-3 డ్రాప్స్ వేసి పెట్టారు. ఇది మన కడుపులో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ నిజంగానండి ఇది చాలా మిరాకిల్ గా పనిచేస్తుంది. మనకి ఎలా కొలెస్ట్రాల్ కరుగుతుంది అన్న దానికి నిదర్శనం కూడా మీకు చెప్తున్నాను. చూడండి, చూసారా అందరూ. కొత్తగా వేసుకునే వాళ్ళకైతే అది అబ్జర్వేషన్ చేయండి. యూరిన్ ద్వారా మోషన్ ద్వారా మీకు రిమూవ్ అవుతుంది. ఎందుకంటే మన కొలెస్ట్రాల్ అనేది కడుపులో కరిగిపోయి ఉండదండి, అది మనకి చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా మనకి ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో వాటి నుంచి మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా